అది అదే అప్పుడు సార్ రాములు సార్ చెప్పినట్టుగా ఆ శ్రామిక వర్గం నుంచి వచ్చినటువంటి వాడు కాబట్టి ఆ దాని మీద కూడా జానపద గేయాలు అసలు అందశ్రీ రాసిన కొంతే అంటారు కానీ వరిగోసెవు పిల్లో సరిజెయ్య నీ కొంగు వయ్యారి నీ సోకు నేల వలికించుకోమాకు అరే వరిగోసెవు పిల్లో సరిజెయ్య నీ కొంగు వయ్యారి నీ సోకు నేల వలికించుకోమాకు కిలకిల నవ్వుల కిన్నెరసాని 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 మా పల్లెకొచ్చింది మా దొరసాని రాగాల రాణి రాగాల రాణి ఊరేగు గోదావరి అనుకుంటూ అట్లా అన్నీ ఆ నదుల మీద అప్పటి నుంచే మొదలైంది 91 నుంచి ఈ పాటలు రాయడం మొదలుపెట్టిండు. ఆ తర్వాత సాయి మీద కూడా మా 92, 93 ఆ ప్రాంతంలో ఒక సాయి మీద గీతాలు ఏ దాని మీద ఒక్కదాన్ని వదిలిపెట్టలేదు. భక్తిలో కూడా ఏది తనకు రాదనేది వాడు కాదు. ప్రతి కోణంలో స్పృశించినటువంటి వ్యక్తి.